హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము అనుకోకుండా బీచ్కి వెళ్ళాము. మా వాడికి 6 మంత్స్ అండ్ 9 మంత్స్ అండి. వాడిని అసలు అలా సముద్రంలో దింపుదామని చెప్పి తీసుకెళ్ళలేదు. ఏదో అందరూ వెళ్తున్నారు, కొలీగ్స్ అంతా తెలిసిన వాళ్ళు, ఎంజాయ్ చేస్తాడులే అని చెప్పి వెళ్ళాము. డైలీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, అలా బయట వాతావరణం చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాం. వాడు అనుకోకుండా నీళ్ళల్లో దిగేశాడు. అసలు చూశారు కండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో వాటర్లో. వాడి ఆనందము అసలు వాడు అస్సలు ఆగట్లేదండి, నీళ్ళల్లోకి వెళ్ళిపోతూనే ఉంటున్నాడు. చూడండి ఎలా ఆడుతున్నాడంటే అసలు ఫుల్ ఫుల్ ఖుషి అయ్యాడండి మా వాడైతే. అస్సలు ఎంత బాగా ఆడుకున్నాడంటే చూడండి, వాడి కళ్ళల్లో కనిపించింది మీకే. కనీసం వాడికి నడవడం కూడా రాదండి, నిల్చోవడం కూడా రాదు, జస్ట్ పాకడం అంతే. పాకుతానే చూడండి, చెరువులో పేతలాగా పాక్కుంటా వస్తున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్తాడు, మళ్ళీ ముందుకు వస్తాడు, పాకుతాడు, కూర్చుంటాడు, ఆడుతాడు. తీసుకెళ్తా రారా ఫ్రెష్ అప్ చేస్తా అంటే రాడంట, అక్కడే ఆడుతూ ఉంటాడంట. చూడండి ఎలా కూర్చుని ఆడుతున్నాడు. అగుని మళ్ళీ తిరిగేశాడు అటు. నేను ఇటు తీసుకెళ్తారమ్మని పిలుస్తుంటే వాడు అటు వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇంతలోనే వచ్చిన పక్కన వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళు బాల్స్ తెచ్చుకున్నారు. అవి అనుకోకుండా మా వాడి దగ్గరికి వచ్చినాయి. ఇంకా మా వాడు చూడండి ఆడుతూ ఎలా ఆడుతున్నాడు. అసలు అమ్మో, అది చూసారా ఎంత హ్యాపీనో. అసలు ఆ నవ్వు చూసి బతికేయచ్చండి పిల్లలది. ఎన్ని కష్టాలు ఉన్నా అలా మర్చిపోవచ్చు ఒక్క స్మైల్తో. ద బెస్ట్ మెమరీ అనమాట మాకు. అసలు ఫుల్ హ్యాపీ. అసలు ఇంకేం అవసరం లేదు, అలా పిల్లల్ని చూస్తూ బతికేయచ్చు అనిపించింది మాకైతే. చూడండి అదిగో చూడండి, వాళ్ళ నాన్న తీస్తున్నాడంట వీడియో. అటు చూడమంటే అటు చూడంట, ఆడుతూనే ఉంటాడంట. అసలు అవును, వాటర్లో నుంచి బయటకు వచ్చాడు, ఇంకా సరదాగా మట్టితో ఎంజాయ్ చేస్తున్నాడు. మట్టిని అటేయ ఇటేయ, అటోళ్ళని చూడా ఇటోళ్ళని చూడా. అదిగో అటేంటో సౌండ్ వినిపించిందండి వాడికి. మళ్ళీ వెనక్కి తిరిగాడు. మళ్ళీ అస్సలు నా వైపు చూడమంటే చూడట్లేదు. మా వారండి అవి ఉండాలి వచ్చింది, వాటర్ వచ్చినాయి అంట. ఎంత ఆనందమో చూసారండి అసలు మట్టిలో ఆడుకుంటుంటే పిల్లలకి. అదిగోండి వాడు వెనక గుర్రం వెళ్తుంది, వాడు చూశాడు ఏంటా వెళ్తుంది అని చెప్పి చూస్తున్నాడు అన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు అనుకోలేదు అలా వెళ్దామని చెప్పి, అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా అలా వెళ్ళాము. అసలు వాడిని దింపుదామని కూడా అనుకోలేదండి. అసలు వాడికి డ్రెస్ కూడా క్యారీ చేయలేదు నేను, జస్ట్ ఒక డ్రెస్ తీసుకెళ్ళాను అంతే. ఇంకా అది చూపిస్తానండి మీకు, చూపిస్తాను తర్వాత. డ్రెస్ మీద కోట్ వచ్చింది, ఆ కోట్ వేసుకుని వెళ్ళాము అంతే. ఇంకా తర్వాత ఆ కోట్ తీసేసి అన్ని మీద వాడిని అలా దింపేసాము. చూడండి మళ్ళీ వాటర్లోకి వెళ్తాడంట, పీతలాగా ఎలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదిగోనండి ఫైనల్లీ ఇంకా చాలా జలుబు చేసేసిద్దని తీసుకొచ్చేసి బాత్ చేపించేసి కోట్ కింద నిక్కర్ వేసామండి. అది అయిపోయింది మా బీచ్.